లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదివినప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనుషులందరూ చాలా సంతోషించారు. ఎప్పుడో తెలుసా? మనుషుడు చంద్రమండలంలో అడుగుపెట్టినప్పుడు, మొట్టమొదటిగా మానవుడు చంద్రమండలంలో అడుగుపెట్టాడంటే, మానవ జాతిలో కొంతమంది ముగ్గురు చంద్రమండలంలో అడుగుపెట్టారంట అని. మనుషుల్లో పాపాలున్నాయి. పాపాత్ములు చంద్రమండలంలో అడుగు పెడితే వచ్చిన సంతోషం కంటే, పరిశుద్ధ దేవుడు పాపాత్ముల మధ్యలోనికి వచ్చి పాపంతో నిండి ఉన్న భూమి మీద అడుగు పెట్టడం చాలా గొప్ప సంతోషకరమైన వార్త. వారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? అది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుడు ఎంతగా రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని వచ్చాడు. చూడండి, ఒక దేశ ప్రధాని, ఒక ప్రెసిడెంట్ ఒక పల్లెటూరులో, ఒక గ్రామంలో ఉంటారు. చిన్న ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటే మనంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంత పెద్ద అయినా ఎలా వచ్చాడంటే ఆ పేదల ఇంటికి. ఈరోజు మానవ జాతి పాపంలో, శాపంలో నలిగిపోతున్న మనిషి యొక్క ఆత్మను రక్షించడానికి పరలోకం నుండి దేవుడే దిగి వచ్చాడు. మానవులను రక్షించడానికి ఆయన మన దరిద్రాన్ని కూడా తీసివేయడానికి దరిద్ర స్థానాన్ని తీసుకున్నాడట. ఓ పశువుల పాకలో అడుగు పెట్టడం అంటే, మామూలుగా మనుషులు ఎవరు కూడా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు ఆ పశువుల పాకలో వెళ్ళండి, ఇప్పుడు నేను వెళ్ళను, డ్రెస్ మార్చుకొని వస్తానంటారు. ఏంటి డ్రెస్కి అంత విలువ? ఎక్కడికి వెళ్ళడానికి? పశువుల పాకలోకి వెళ్ళడానికి. పనిచేసే డ్రెస్ ఏది వేసుకుంటారు కానీ మంచిగా ఉన్న డ్రెస్సులు వేసుకుని అందులోకి వెళ్ళరు. సృష్టికర్తైన దేవుడు మానవ రూపంలో భూమి మీద అడుగుపెట్టినప్పుడు దీనాతి దీనస్థితిని తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇక ఆయన కంటే దీనులు ఎవరు ఉండొద్దు. ఆ దీనస్థితి తీసుకుని ఆయన ఎందుకు విశ్వసించిన వారందరికీ ఆయనకున్న ఐశ్వర్యం అంతా వాళ్ళకిచ్చి మన దీనస్థితిని ఆయన భరించాడు. కనుక దరిద్రతలో ఉన్నాను, దీనస్థితిలో ఉన్నాను అనుకోవద్దు. నువ్వు ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టి యేసయ్య కృపను తెలుసుకో. ఆ కృప ఏంటి అంటే, కొరింథీ పత్రిక 8:9 వచనం అంటాడు, యేసు ప్రభు వారికి కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి కూడా మన దారిద్ర్యాన్ని తొలగించడానికి ఆయన దరిద్ర స్థానాన్ని తీసుకున్నాడట. అందుకేనట దేవుడు అయిన ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఎందుకు శిలువలో రక్తం ఖర్చు వేసాయి అంటే, మీ పాపాలు కడగాలని. ప్రభు, ఎందుకు నీ శరీరం అంతా గాయాలయ్యాయి అన్నప్పుడు, మీ రోగములను తొలగించాలని. ప్రభు, నీ తల మీద ముళ్ళకిరీటం ఎందుకు పెట్టనిచ్చావు? మీ శాపములు తొలగించాలని. ప్రభు, నీ చేతుల్లో కాళ్ళలో మేకులు ఎందుకు? మీ చేతులు నిర్దోషులుగా, పరిశుద్ధులుగా మీ చేతులను మార్చాలని. మీ కాళ్ళలో మేకులు ఎందుకు ప్రభు? మీ నడతలు సరిచేయాలని. అయ్యా, మీ గుండె ఎందుకని బళ్ళెంతో చీల్చబడింది? మీ హృదయంలో ఉన్న వ్యర్థమైనటువంటి పాపక్రియలను కూడా తొలగించి పరిశుద్ధపరిచి మీ హృదయ శుద్ధి కలుగు చేయడం. హృదయ శుద్ధి లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు. అన్ని మతాలు చెప్తున్నాయి హృదయ శుద్ధి కావాలని. మరి హృదయ శుద్ధి ఇచ్చేది ఎవరు అంటే, పాదరసంతో, పళ్ళరసంతో, పాలతో కడిగినా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేవు. కానీ మనిషి యొక్క హృదయం పరిశుద్ధం అవ్వాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. ఆ రక్తాన్ని యేసయ్య చిందించాడు నీ కోసం, నా కోసం అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసును కలిసేంత వరకు ఒక మార్గం, యేసును కలిశాక మరొక నూతన మార్గం. ఈరోజు ఎవరైనా సరే యేసు ప్రభువుని కలిసేంత వరకు ఒక మార్గంలో వస్తారు. యేసయ్యను కలిశాక బ్రతుకు మార్గమే మారిపోతుంది, జీవితమే మారిపోతుంది. సమాధానకర్త, రక్షకుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు, ఆత్మను రక్షించేవాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభువుని కలవక ముందు పాపిగా వచ్చింది ఆ స్త్రీ. యేసయ్యను కలిశాక పరిశుద్ధురాలుగా తిరిగి వెళ్ళింది. రోగాలతో వచ్చారు యేసయ్యను కలిసేంత వరకు. మత్తయి సువార్త 15:31-34 వచనం వరకు యేసు పాదాల మీద పడి కన్నీళ్లు కార్చగా ప్రభువాన్ని బాగు చేయగా రోగులుగా వచ్చిన వారు ఎలా వెళ్ళారంటే ఆరోగ్యంగా వెళ్ళారు. ఒక దుష్టుడిగా, మూర్ఖుడిగా, దోచుకునేవాడిగా, కఠిన హృదయుడిగా, ఒక రౌడీ లాంటి వాడు యేసు ప్రభువుని కలుసుకున్నాడు జక్కయ్య. యేసును కలిసేదాకా ఒక మార్గం, చెడ్డ మార్గం, పాప మార్గము. యేసును కలిసిన తర్వాత రక్షణ మార్గంలో ఇంటికి పంపించాడు దేవుడు. రక్షణ అతనికి అనుగ్రహించాడు. యేసును కలిసేదాకా ఒక మార్గంలో వస్తాం, యేసును కలిసాక నూతన మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. అది నిజమైతే దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఆయన వాగ్దానం చేసి మాట తప్పనివాడు. ఆయన తప్పక నీకు సహాయం చేయవాడు, కృపను చూపువాడు, మిమ్మల్ని నిలబెట్టేవాడు, నడిపించేవాడు. యేసయ్యకి నా హృదయం ఇస్తున్నాను వారు మీ చేతులపై గెట్టండి. షల్ వి ప్రే. కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన నీ ప్రజలందరినీ దర్శించండి. ఆత్మతో, శక్తితో నింపండి, నీ కృపతో నింపండి. ఎలాంటి చీకటి శక్తులు వీరిని ముట్టకుండా, ఉద్యోగాలకు వెళ్తున్నా, వ్యాపారాలకు వెళ్తున్నా, మరి స్కూల్స్కి వెళ్తున్నా, నీ అగ్ని కంచి వేసి కాపాడు నాయన. ఎన్నాళ్ళు కాపాడావు తండ్రి, ఇప్పుడు కూడా కాపాడుతున్నందుకు స్తోత్రం. యేసు నా హృదయంలోకి రమ్మని గట్టిగా చెప్పగలరా? రక్షకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సజీవుడానికి స్తోత్రం అయ్యా. నా జీవితంలోనికి మీ గొప్ప వెలుగు ఉదయించునుగాక, మీ చిత్తమాలో నెరవేరునుగాక.
మీ కృప మాకు దయచేయండి. మీ ఉద్దేశాలు మాలో నెరవేర్చండి. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నిత్యము ఉండే దేవుడు నాయన. నన్ను నా ఇంటి వారిని రక్షించినందుకు స్తోత్రం. నా బంధువులు, మిత్రులు, నా స్నేహితులు, నా గ్రామస్తులు, నా పట్టణంలో ఉన్నవారు, మా సిటీలో ఉన్నవారు, మా రాష్ట్రము, మా దేశంలో ఉన్న ప్రజలు అందరూ రక్షణ పొందాలని ఆశిస్తున్నావు యేసయ్య. రక్షణ భాగ్యము దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.